గ్రేట్ సక్సెస్. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2017లో పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు నేను విలేజ్కు సెక్రటరియట్ పెడతా, విలేజ్కు వాలంటీర్లు పెడతా, విలేజ్ క్లినికులు పెడతా. అరే ఇది జరిగే పనా? ఇలా ఏ గ్రామానికి పోయినా చక్కగా కనబడుతున్నాయి. ఆ విలేజ్ క్లినిక్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు, అన్ని విలేజ్ సెక్రటరియట్, విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్, ఇవి అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే నాకు అసలు అర్థం కాని ఏంది ఎరకన్నా డాక్టర్ గారు, అభివృద్ధి అంటే ఏంది? అంటే వాళ్ళు ఇస్తున్న డెఫినేషన్ వేరు. ఐటీ కంపెనీలు, ఐటీ కంపెనీలు ఎక్కడ కాలేదు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. 2 సంవత్సరాలు కరోనా, 2000 మందిని టెస్ట్ చేసే పరిస్థితికి వెళ్ళి లేని దాన్ని ఇలా 2 కోట్ల మందికి టెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది కాదు, అది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కరోనాలో అందరూ ప్రపంచం మొత్తం ఆగిపోయింది కదా. ప్రపంచం ఏర్పడి ఈ 100 కోట్లతోటి 100 కోట్ల ఖజానా చూపెట్టిపోయింది కదా. అవును, చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమలు అని చెప్పి 35,000 కోట్లు బయట ఇచ్చి 100 కోట్లు పెట్టిన దాన్ని సరి చేసుకుంటూ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. జీతాలు ఇచ్చుకుంటూ వెంటనే కరోనా వస్తే కరోనాలో అందరి ప్రాణాలు కాపాడుకుంటూ, ప్రాణాలే కాదు ప్రతి ఒక్కరిని ఇంట్లో కూర్చోబెట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇంట్లో కూర్చోబెట్టి ఇచ్చాడు. వీటన్నిటిని మనం ఆలోచించవలసిన అవసరం లేదు డాక్టర్ గారు. ప్రజలు ఆలోచన చేస్తారు. ఏ రచ్చబండ కాడిపోయినా, ఏ టీ కొట్టు కాడిపోయినా, ఏ గప్చుప్ల బండి కాడిపోయినా ప్రజలు ఆలోచన చేస్తారు. అరే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఉండాలనే ఆలోచన చేస్తారు. సరే సార్, ఇప్పుడు ప్రజలు ఎలాగూ ఆంధ్ర ప్రజలకి తమకు మేలు జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఓటేస్తారని అనుకుందాం. ఇప్పుడు చెల్లెలు ఇంపాక్ట్ ఏముండదు అంటారా? చెల్లెలది ఒకటే ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కువ తిడితే ఏదో ఓట్లు చంద్రబాబు కొడతాయి అనుకున్న పరిస్థితులలో ఉంటుంది ఆమె. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్క్రిప్టే చదువుతుంది ఆమె, లేకపోతే అంత అవసరం లేదు. చచ్చిపోయిన కాంగ్రెస్ కు అధ్యక్షురాలు తీసుకుందన్నప్పుడే ఇది స్పాన్సర్డ్ బై ఉంటుంది తప్ప రికమెండ్ ఏదో ప్రజలకు సేవ చేసేటానికి ఉండదు. అది ప్రజలకు అర్థమైపోయింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా ప్రజలకు చాలా చక్కగా అర్థమైంది. ఈ అమ్మాయి వల్ల 1% 0.5% ఉన్న ఓట్లు అవే మన కన్సాలిడేట్ అయితే అవుతాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి కలయికనే జగన్మోహన్ రెడ్డి గారి శక్తి ఏందనేది ప్రజలకు అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాల కింద ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాల 13 రోజులు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, ఢిల్లీలో గల్లీలో చక్రం తిప్పినా అని చెప్పుకునే నాయకుడు, హైదరాబాదు నేనే నిర్మించిన అని చెప్పుకునే నాయకుడు. ఇవాళ పోయి నువ్వు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చినావంటే మీరిద్దరు బలమైనోళ్ళు గారు, ఇద్దరు బలహీనులు. ఈయన ఓటు పర్సంటేజ్ 2018-19% ఆయన చూసుకొని మురుస్తుండు, ఈయనకు 2019లో పడ్డ ఓట్లు పర్సంటేజ్ చూసుకొని ఈయన మురుస్తుండు. మనం ఇద్దరం కలిస్తే ఇంత పర్సంటేజ్ అయిద్దని కలలు కనే పరిస్థితులు ఉన్నారు. అది కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మేనిఫెస్టోలో పెట్టినాడే 151 మందిని గెలిపించారు. 99.5% నవరత్నాలను ఇంప్లిమెంట్ చేసినాక పెరుగుతుందా తగ్గుతుందా? సహజంగా పెరగాలి. ఇలా తెలుగుదేశంకు 2019లో ఓటేసినాం మేము, అయినా మేము ఈసారి వేయము, మాకు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామనేటోళ్ళు కోకొల్లలు. కానీ కొన్ని సర్వేలు టీడీపీ జనసేన ఆ సర్వేలు కూడా 2014లో ఫెయిల్ అయిన సర్వే కంపెనీ, 2018లో ఫెయిల్ అయిన కంపెనీ, 2023లో రాఘవరెడ్డి గారు 23లో ఛత్తీస్గఢ్ది ఫెయిల్ అయిపోయింది, రాజస్థాన్ ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ అయిన సర్వేలు, నేను సర్వేలను తప్పుపడడం కాదు, ఇంకోటి ఏంది కన్నా డాక్టర్ గారు, సర్వేలకు అందని ఓట్లు జగన్ గారు ఎంబడి ఉన్నాయి. ఈవెన్ భర్త కూడా చెప్పరు భార్య. అవును, అది కరెక్ట్. ఈ సర్వేలు ఎవరు? ఛాయబండి కాడు ఉండేటోళ్ళు, లేకపోతే రాజకీయ కొంత దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తప్ప సామాన్య ప్రజల దగ్గరికి పోరు. మీరు ఇంతకుముందు చెప్తున్నారు క్యాబ్ డ్రైవర్ అని చెప్పి. నేను మొన్న ఒక 5-6 కిలోమీటర్లు క్యాబ్లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సమ్మక్క సారలమ్మ దగ్గరికి పోతున్నాం. నేను 2018లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అప్పుడు 74 కిలోలు ఉండే, 74 కిలోల బంగారం అప్పి అయ్యా మాట ఇచ్చిండు, మాట తప్పడు ఆయన, నవరత్నాలు పూర్తి స్థాయిలో చేయగలుగుతాడు, ఎట్టి పరిస్థితుల్లో పూట మంచి మెజార్టీతో మా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పి సమ్మక్క సారలమ్మ దగ్గర మొక్కుకున్నాం. 150 గెలిచాడు. మొన్న మళ్ళీ అవకాశం వచ్చింది నాకు, క్యాబ్లో పోతున్నాం.
నేను వ్యక్తి ఎవరో ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఇప్పుడే సమ్మక్క సార్లమ్మ దగ్గరికి పోతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 77 కేజీలు ఉన్నాడట, ఆయనకు బంగారం సమర్పించి మళ్ళా మాట ఇస్తేనే 151 సీట్లు ఇచ్చిరమ్మా, మాట నిలబెట్టుకుంటూ 151 పైనే ఉండాలని మొక్కుకోనికే పోతున్నా అన్న. ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ అబ్బాయి కాకినాడట, తేజు ఆ పిల్లని పేరు. సార్ ఏ దేవుని మొక్కవలసిన అవసరం లేదు సార్, 150 కాదు 170 దాకా వస్తాయి సార్ అని చెప్తాను. ఎట్లొస్తాయని అడిగింది నేను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు అయినందుకే ఎక్కువ వస్తాయి సార్ అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్, నేను 19 ఓటేసిన, ఇప్పుడు సమస్య లేదు. చంద్రబాబు నాయుడు ఎంబడి ఏ రోజైతే ఆయన పోతుండో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చంద్రబాబు నాయుడు వేయరు సార్. ఈయన ముఖ్యమంత్రి కాడని తెలిసిన తర్వాత ఈయనకు వాళ్ళు వేయరు సార్, మేము వేయము. ఖచ్చితంగా మీరు ఆ దేవుడు ఈ దేవుడు కాదు సార్, ఆయనకు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, 150 పైన వస్తాయని చెప్తాడు క్యాబ్ డ్రైవర్. కానీ ఇక్కడ మనం ఇంకోటి సార్, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు డాక్టర్ గారు. ఎందుకంటే ఒకటి హిమ్మత్ తోటి చెప్పేది, ఎవరు చెప్తాడు హిమ్మత్ తోటి? పని చేసినోడు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి ఇప్పుడు భారతీయ రాజకీయ చరిత్రలో కానివ్వండి 175 సీట్స్కి నాకు మొత్తం సీట్లు నాకే వస్తాయని చెప్పిన రాజకీయ నాయకుడు ఎవరు లేరు ఇప్పటి వరకు. వై నాట్? ఎందుకంటే కుప్పంలో అదే అభివృద్ధి చేశాడు. అవును, అచ్చెన్నాయుడు దగ్గర అదే అభివృద్ధి చేశాడు. 23 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన దగ్గర అన్నిట్లో అదే అభివృద్ధి చేశాడు. పార్టీలు చూడలే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులేం చేయలేదా ఈ 5 ఏళ్లలో? మీరు చెప్పండి. నేను అడుగుతా, మీరు అబ్జర్వ్ కాబట్టి క్లియర్ గా ఏ మీటింగ్ పోయినా 45 నుంచి 50 నిమిషాలు 1 అవర్ చెప్తా ఉండు. ఇగో గిది ఇంత, మీకు విద్య మీద ఇంత పెట్టినా, వైద్యం మీద ఇంత పెట్టినా, మీకు అమ్మఒడికి ఇంత వేసినా, గోరుముద్దకి ఇంత వేసినా, ముఖ్యమంత్రి మాత్రమే మారినము, ఆయన ఉన్నప్పుడు 2 లక్షల పైచీలకు అప్పులు చేసిండు, మనము గంతే చేసినాము, ఇగో ఇందులో 2,30,000 కోట్లు మీ అకౌంట్లు వేసిన, అవి ఏం చేసిండు ఆయన, నేను చేసింది మీకు అర్థమైతేనే, మీ ఇంటికి లాభం అయితేనే ఓటేమన్నాడు. అది పులివెందలైనా గంతే ఉంటుంది, ఇచ్చాపురంలో అయినా గంతే ఉంటుంది, కుప్పంలో అయినా గంతే ఉంటుంది. వేవ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వేవ్, సంక్షేమ వేవ్, అభివృద్ధి వేవ్. 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత కూడా చేసినటువంటి కార్యక్రమాలు కళ్ళకు కనబడుతున్నాయి. ఇదేదో గ్రాఫిక్స్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇది కళ్ళకు కనబడు. మినిమం మా ఊర్లో ఒక బోరిని ఎడుతుంది, ముఖ్యమంత్రి గారి కారణమా? మా ఊర్లో ఒక రోడ్ బాగుండదు, వర్షానికి పోయింది, మళ్ళీ వేపిస్తారు. ఇవి కాదు, నువ్వు ఏ ముఖ్యమంత్రి ఉన్నా రోడ్లు వేస్తారు, ఊర్లోకి నీళ్ళు ఇచ్చేది నీళ్ళు ఇస్తారు, పారిశుద్ధ్యం చేసేది పారిశుద్ధ్యం చేస్తారు, కేంద్రం ఇచ్చేది కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇచ్చేది రాష్ట్రం ఇస్తుంది. అవి కాదు, ఇవాళ ప్రజలకు కష్టం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి పంపిస్తుండా లేడా, అంటే ఆరోగ్యం విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నాడా లేడా, విద్య విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నాడా లేడా, 10 విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నాడా లేడా, 108 లో పర్ఫెక్ట్ గా ఉన్నాడా లేడా. రాజశేఖర్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీకి ఒక 108 పెడితే ఇలా మండలానికి 2 పెట్టిండు. ఏమన్నా ఆగినాయా? ఆగలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఆగిందా? ఆగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కట్టకుంటే, సర్టిఫికెట్లు ఇవ్వకుంటే విదేశాలకు పోయేది ఇబ్బంది పడ్డారు, పెద్ద చదువులు పోవడానికి ఇబ్బంది పడ్డారు. ఇవాళ అట్లా లేదే. ఓన్లీ పచ్చకామర్లు చూడడానికి మొత్తం దేశం మొత్తం పచ్చగా గడబడుతున్నట్టు ఖచ్చితంగా అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటాడు చంద్రబాబు నాయుడు. మీ గెస్ ఎంత నెంబర్ వస్తుంది ఏపీలో వైఎస్ఆర్సీపీకి? 151 దాటుతుంది. నేను వై నాట్ 175 అన్నా. ఓకే, 151 దాటుతుంది. లాస్ట్ ఖచ్చితంగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. ప్రజలు డాక్టర్ గారు మనము ఇవన్నీ ఇప్పుడు ఇవాళ పెద్ద అట్టాసంగా ఏమో చేస్తాము. అరే ఢిల్లీ వాళ్ళు లాత కొడుతుంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏం చెప్పకున్నా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు